విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలని అక్రమాన అభిమానులు, తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు, వైసీపీ 18వ సీనియర్ నాయకుడు ఉమ్మడి కళ్యాణ్, యాత కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు డిమాండ్ చేశారు. విశాఖలోని ఎంబీపీ కాలనీ సర్కిల్ వద్ద ఏవీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలని నినాదాలు చేశారు. కావాలనే పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంవివి సత్యనారాయణ, పిఓ వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకే దక్కాలంటే ఎంవివి సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తులను ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాపారావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు అయితేనేమి, మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మా కుటుంబం అంతా అనేకమైన సేవలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాలన నచ్చి మరి మేము వారికి అపారమైన భక్తులుగా ఉన్నాం. అయితే ఈ మధ్య తూర్పు నియోజకవర్గంలో చాలా అసంతృప్తితో కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి కారణం ఎంవివి సత్యనారాయణ గారు చేస్తున్న పాలన. నిన్న రాత్రి మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఒక వైఎస్ఆర్సీపీ గ్రూప్లో ఒక కార్యకర్తలకు ఉంటూ మమ్మల్ని రిమూవ్ చేశారు. ఏ కారణం చేత రిమూవ్ చేశారు? ఎందుకు చేశారు? ఏం అన్యాయం చేశాం? మేము ఏ రోజైనా మిమ్మల్ని తిట్టామా? ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడామా? పార్టీని ఎక్కడైనా మేము దిగజార్చే పనుల కార్యక్రమాలు చేశామా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాం. అక్కరబారి విజయనిర్మల వెంకట్రావు గారు, కార్యకర్తలు అందరం కూడా మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. మాకు మా అక్రమాని విజయనిర్మల నాయకత్వానికి ఒక మంచి రోజులు వస్తే సీఎం గారి మీద మాకు నమ్మకం ఉంది. అదే క్రమశిక్షణతో మీ అందరం ఉన్నాం. ఈ వీళ్ళు చేస్తున్న పని అయితే అసలు బాగలేదు. తత్వం ఉందా? అక్రమాని విజయనిర్మల వెంకట్రావు గారిని చూసి నేర్చుకోండి. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వెలగూరు రామకృష్ణరావు గారిని ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమాని వెంకట్రావు, విజయనిర్మల. మీరు అది చేయండి అయ్యా. ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం, అది సోషల్ మీడియాలో కాదు. పాడలు మోసారు, కులిపోయిన శవాలు కూడా మోసారు మా నాయకుడు. అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే మాకు ఎనలేని అభిమానం. మేము మీకోసం ప్రాణాలు తెగించి మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ స్థానిక నాయకుడు కూడా మీలాగే పరిపాలన అందించాలని మీకు 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం సార్. మీడియా సోదరులకు నమస్కారం. నా పేరు పోలవరపు అప్పారావు, ఆంధ్రప్రదేశ్ యాత కార్పొరేషన్ డైరెక్టర్. నేను విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. భాగంగా మరి మన ఎంవివి సత్యనారాయణ గారు ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఏ వంశీ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గ్రూపులోంచి, ఎందుకంటే మేము అక్రమ నిజనిర్మ వెంట ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు కక్ష కట్టి మమ్మల్ని తొలగించడం జరిగింది గ్రూపుల్లోంచి. దాన్ని కేవలం నాతో పాటు నా సోదరులు, బీసీ సోదరులు చాలామందిని రిమూవ్ చేశారు. అయితే ఎంవివి సత్యనారాయణ గారు, నేను ఈ మీడియా ముఖంగా నేను సవాల్ విసురుతున్నాను. బీసీలు కాదని తూర్పు నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా నువ్వు వేయించుకోగలవా? ఎంవివి సత్యనారాయణ గారు, రేపు రాబోయే 2024 ఎన్నికలలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమైన విజయ నిర్మల జెండా ఇక్కడ ఎగురుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీకు విన్నపం, ఈ నిర్ణయం మార్చుకోకపోతే, ఎంవివి సత్యనారాయణ మార్చి మేడంను పెట్టకపోతే స్ట్రేట్ గా, నీట్ గా, డైరెక్ట్ గా చెప్తున్నాం, ఇండిపెండెంట్ గానే వేసి మేడంను అసెంబ్లీ పంపిస్తాం. మా బీసీలు సత్తా జీవితం. ఎంవివి సత్యనారాయణ గారు వ్యాపారం వేస్తా. వ్యాపారం అంటే బిల్డింగ్లు కట్టడం, సినిమాలు తీయడం, సినిమాలు తీసుకొని డ్యాన్సులు వేయడం, స్టెప్పులు వేయడం కూడా ఆయన వేస్తాడు. అలాగే బిల్డింగ్లు కడతాడు, కట్టిస్తాడు. ఆయన వ్యాపారం అది. రాజకీయ నాయకులు